guys, welcome back to my channel. So మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో నేనైతే అసెన్షియల్ మీద సిరీస్ అయితే చేస్తున్నాను. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు అసెన్షియల్ నేనైతే కొన్ని వీడియోస్ చేశాను. ఒకవేళ మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి FAQ అనమాట. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో నా వీడియోస్లో నేను చాలా కమెంట్స్ అయితే చూస్తున్నాను అనమాట. చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అసెన్షియల్ గురించి అయితే. సో నేను వాటన్నిటికీ కామన్గా ఉన్న క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో దట్ ఐ విల్ మేక్ ఏ వీడియో. సో దట్ నెక్స్ట్ వచ్చే సబ్స్క్రైబర్స్కి కానీ ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్కి కానీ ఏమంటారు ఆన్సర్స్ అయితే దొరుకుతుంది. సో ఈ వీడియోలో అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే నేను తీసి పెట్టుకున్నాను, కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో వాటికైతే నేను ఆన్సర్ చేస్తానన్నమాట. సో ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. సో లెట్స్ స్టార్ట్. ఎసెన్షియల్ క్వశ్చన్సే కాకుండా కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడిగారనమాట. సో దానికి కూడా కొన్ని అడ్రస్ చేస్తాను. సో నా దగ్గర అయితే ఇంకో మొబైల్ లేదు. సో నేను ల్యాప్టాప్లో చూసి కలెక్ట్ చేసుకున్న క్వశ్చన్స్ అన్ని ల్యాప్టాప్లో చూసి మీకైతే ఆన్సర్ ఇస్తాను. సో నేను క్వశ్చన్స్ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాను అనమాట. సో దట్ మీరు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఇస్తున్నాను అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హలో మ్యామ్, మే ఐ నో యువర్ జాబ్ రోల్. సో ఇదైతే పూజిత గారు అడిగారనమాట. సో నా జాబ్ రోల్ అయితే నేను ఎసెన్షియల్లో జాయిన్ అయ్యి 3.5 years అవుతుంది. సో నేను జాయిన్ అయినప్పుడు నా రోల్ వచ్చేసి ఫ్రెషర్. సో నేను ఫ్రెషర్గానే జాయిన్ అయినాను. సో నా రోల్ వచ్చేసి అసోసియేట్ అనమాట. సో నేను అసోసియేట్గా జాయిన్ అయినాను అండ్ విత్ ఇన్ 1 year ఐ గాట్ ప్రమోటెడ్ టు అనలిస్ట్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనైతే అనలిస్ట్గా ఉన్నాను అనమాట. సో నా ప్రజెంట్ జాబ్ రోల్ వచ్చేసి ప్యాకేజ్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనలిస్ట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, నేను 2025 బ్యాచ్ మ్యామ్. నాకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ని యాక్సెప్ట్ చేశాను ఆన్ October 1st రోజు. సో ఇప్పుడు ఆఫర్ లెటర్ కోసం వెయిటింగ్. సో మాకేమైనా ఎఫెక్ట్ అవుతుందా మ్యామ్? సో ఇదైతే నిఖిల్ గోపాల గారు అడిగారనమాట. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ప్రీవియస్ వీడియోస్లో 2025కి ఇంక మీదట మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ యాజ్ ఆఫ్ నౌ. సో మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చేసి మీకు LOI లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చేసింది అంటే యూ నీడ్ నాట్ టు వరీ. సో ఖచ్చితంగా మీకైతే ఆఫర్ లెటర్ అయితే వచ్చేస్తుంది. సో 2025కి హైర్ చేశారు అనేది ఇంక మీదట అప్లై చేసే వాళ్ళకి అనమాట. సో మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ అనేది అటెండ్ చేసి మీకు సెలెక్టెడ్ మెయిల్ వచ్చేసి LOI వచ్చేసి ప్రాసెస్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారనేసి అర్థం. సో కాకపోతే ఏంటంటే లేట్ అవుతుంది, కొంచెం డిలే అయితే అవుతుంది అనమాట. వాళ్ళకి మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసినట్టయితే మీకేమైతే ఎఫెక్ట్ అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ స్టాప్ హైరింగ్ ఫర్ దమ్ ఇస్ గుడ్ ఫర్ హూ కంప్లీటెడ్ ఇంటర్వ్యూ, విల్ ద ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్ బీ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్. సో ఇది ప్రీవియస్ క్వశ్చన్ లాగానే అనమాట. సో మీకు ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోతే నో నీడ్ టు వరీ. సో ఖచ్చితంగా మీరైతే సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ అవుతారు అనే మెయిల్స్ అయితే మీకు వస్తుంది. సో ఇంటర్వ్యూ అటెండ్ కాని వాళ్ళకి, అసెస్మెంట్ ఇవన్నీ వాళ్ళకైతే ప్రాబ్లమ్. సో మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశారు కాబట్టి ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, so I am 2025 graduate. I completed my interview on December 6th, but till now we haven't received any mail from the organization. Yeah, I do understand. So 2025 వాళ్ళకైతే రిజల్ట్స్ చాలా లేట్ చేస్తున్నారు. 2025 అనే కాదండి, 2024 కానీ 2023 కానీ. సో ప్రతి ఒక్క ఏమంటారు ఇయర్ గ్రాడ్యుయేట్స్కి కొంచెం ప్రాసెస్ అయితే లేట్ అవుతుంది. అండ్ సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 2025 వాళ్ళకి హైరింగ్ అనేది ఫీజ్ చేశారంటే ఏంటి అర్థం? సో వాళ్ళకి ఇంకా రిక్వైర్మెంట్స్ అనేది అవసరం లేదు అనేసి. సో ఆల్రెడీ వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళకి, ఎగ్జామ్స్ పెట్టిన వాళ్ళకైతే ఇంకా డిలే అవుతుంది అనేసి అర్థం. బికాస్ వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది ఆల్రెడీ రీచ్ అయిపోయింది. సో వెరిఫికేషన్స్ అనేది, సో ప్రాసెస్ అనేది చాలా స్లో అవుతుంది. సో వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, మీకైతే రిజల్ట్స్ తప్పకుండా వస్తుంది, కాకపోతే లేట్ అవుతుంది అనమాట. సో చాలామంది వీటి గురించి అడుగున్నారు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అనేసి. సో దానికైతే ఆన్సర్ అయితే ఇదే, డిలే అవుతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్. సో నెక్స్ట్, అక్క, ప్రజెంట్ నేను బీటెక్ ఫైనల్ ఇయర్ ఆన్ క్యాంపస్లో ఎసెన్షియల్లో సెలెక్ట్ అయ్యా. మా జాయిన్ ఏ మంత్ ఉంటుంది, ప్లీజ్ రిప్లై. ఇది ధనుష్ రెడ్డి గారు అడిగారు. సో మీకు ఎప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు, మీకు మెయిల్స్ ఎప్పుడు వస్తుంది అనేది లిటరలీ ఎవరికి ఐడియా ఉండదన్నమాట. సో కొంతమందికి వితిన్ 10 daysలో రావచ్చు, కొంతమందికి 2 to 3 months అవ్వచ్చు, 3 to 4 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, 1 year గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు మెయిల్స్ ఎప్పుడు వస్తుంది అనేది ఇట్ ఈస్ ఏమంటారు, ఇట్ ఈస్ లైక్ మ్యాజిక్ అని చెప్పొచ్చు. సో ఎప్పుడు వస్తుందో ఎవరికి ఐడియా అయితే ఉండదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం 2 to 3 months అయితే పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇన్ వర్స్ట్ కేస్ అయితే 2 to 3 months అయితే. సో దానికన్నా ఎక్కువ 6 months, 1 year పడుతుంది అంటే మై సజెషన్ ఇస్ మీరు వెయిట్ చేయకండి అనేసి నేను చెప్తాను. సో ఆ 6 months ఆఫ్ టైంలో యూ కెన్ గో టు అదర్ కంపెనీస్ అండ్ ఎక్స్ప్లోర్. సో టైం వేస్ట్ ఎందుకు చేయడం, ఎక్స్పీరియన్స్ అనేది మీకు తగ్గిపోతూ ఉంటుంది. సో అది మైండ్లో పెట్టుకోండి. మ్యాక్సిమం మీరు ఏ కంపెనీకి అప్లై చేసినా కానీ జస్ట్ ఒక 2 to 3 months ఆర్ 1 to 2 months ఇంతే వెయిట్ చేయండి. నేనైతే ఆ సజెషన్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి,
Hi Akka, thanks for Accenture updates. I gave my interview on December 4th. I am on campus student of 2025 graduate. When can I expect the results? Please reply Akka. Results ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేదానికి ఐ డోంట్ హ్యావ్ ఎ జెన్యూన్ ఆన్సర్స్. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. లైక్ నాకైతే తెలీదు మీరు రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అని అడిగితే మాత్రం ఇంకెవరు చెప్పినా కానీ అది జస్ట్ గెస్సింగ్ అవుతుంది అనమాట. కాకపోతే మనమైతే ప్రిడిక్ట్ చేయలేము అసెన్షియల్లో ఎప్పుడు వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు అనేసి. సో జస్ట్ హ్యావ్ టు వెయిటింగ్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఏ రోల్కి అప్లై చేశారు అండి, సాసా ఆర్ ప్యాడా? ఇది అడిగింది వచ్చేసి అల్తాఫ్ హుసేన్ గారు. సో నేను అప్లై చేసింది వచ్చేసి ప్యాడా రోల్కే అనమాట. సో అప్పుడు మాకు పిఏడిఏ అనేసి లేదు, అప్పుడు మాకు ఏఎస్సి అనేసి ఎస్సీ అనేసి ఇలా ఉన్నాయి జాబ్ రోల్స్. సో రీసెంట్గా దాన్ని ప్యాడా రోల్గా మార్చారనమాట. సో నేను సో అప్పుడు నాకైతే ఏఎస్సి అని ఉండిందనమాట జాబ్ రోల్. సో అది ఇప్పుడు వాళ్ళు పిఏడిఏకి కన్వర్ట్ చేశారు. సో నేను అప్లై చేసింది వచ్చేసి పిఏడిఏ రోల్కే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ 2025 హైరింగ్ విల్ స్టార్ట్ మ్యామ్? ఇది వచ్చి అర్పిత గారు అడిగారు. సో 2025 హైరింగ్ అనేది ప్రస్తుతానికి ఫ్రీజ్ చేస్తారు. సో వాళ్ళు ఎప్పుడు అన్ఫ్రీజ్ చేస్తారు అనేది నో ఐడియా. లైక్ ఇంకా అప్డేట్స్ అయితే రాలేదన్నమాట ఎవరికి. మేబీ విత్ ఇన్ 1 year ఆర్ 6 monthsలో మళ్ళీ అన్ఫ్రీజ్ చేస్తారు. సో మరీ ఎక్కువ లైక్ లాంగ్ స్పాన్లో అయితే వాళ్ళు ఫ్రీజ్ చేయరనమాట. సో విత్ ఇన్ 6 months ఆర్ విత్ ఇన్ 1 yearలో మళ్ళీ అన్ఫ్రీజ్ చేస్తారు. సో 2025 వాళ్ళకి మళ్ళీ హైరింగ్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టీఎఫ్ఏ ఎగ్జామ్ ఎస్ఐఎస్ఏ రోల్ వాళ్ళకి ఉంటుందా అక్క? సో ఇది వచ్చి సూర్య గారు అడిగారు అనమాట. సో ఎస్ఐఎస్ఏ రోల్ అయినా పిఏడిఏ రోల్ అయినా సో మీరు కానీ ఫ్రెషర్గా ఎంటర్ అవుతున్నారు యాక్సెంచర్లో అంటే డెఫినెట్లీ మీకు టీఎఫ్ఏ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో టీఎఫ్ఏ అనేది ఇట్ విల్ ప్లే ఏ మేజర్ రోల్. సో ఖచ్చితంగా మీరు ఫ్రెషర్గా ఎంటర్ అవుతున్నారు అంటే టీఎఫ్ఏ అనేది ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ జాబ్ రోల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇస్ దేర్ ఎ క్లయింట్ రౌండ్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్స్ ఆఫ్టర్ జాయినింగ్? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ నాట్ సెలెక్ట్? ఇది వచ్చేసి భారత్ కళ్యాణ్ గారు అడిగారనమాట. సో క్లయింట్ రౌండ్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్స్ అనేది లైక్ ఉండదు. లైక్ మనం ఫస్ట్ ఇంటర్వ్యూ లైక్ అసెస్మెంట్కి అవ్వగానే మనకి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అప్పుడైతే క్లయింట్తో ఇంటర్వ్యూ ఉండదు. కాకపోతే మీరు ప్రాజెక్ట్లో ఎంటర్ అవ్వాలి అంటే మీకు మేనేజర్స్ అయితే కాల్ తీసుకుంటారనమాట. సో క్లయింట్ కాల్స్ అనేది కొన్ని ప్రాజెక్ట్స్కి అయితే ఉంటుంది. సో కొన్ని ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఎగ్జంప్షన్ పెడతారనమాట. సో కొన్ని ప్రాజెక్ట్స్కి అయితే లైక్ మెయిన్ ఏమంటారు ఇట్ డిపెండ్స్ అపాన్ క్లయింట్స్. సో కొన్ని క్లయింట్స్ ఏమంటారు మీరు ఎవరిని రోల్ ఆన్ చేస్తున్నా కానీ మేము ఇంటర్వ్యూ తీసుకుంటామని చెప్పేసి సో వాళ్ళు ఇంటర్వ్యూస్ అనేది షెడ్యూల్ చేసుకుంటారు క్లయింట్ సైడ్ నుంచి. కొన్ని క్లయింట్స్ ఏం చేస్తారు మొత్తం మేనేజర్స్కి పెట్టేస్తారనమాట. సో మీరే హైర్ లైక్ తీసుకోండి ప్రాజెక్ట్లోకి ఎవరైనా సరే మాకు ఓకే అన్నట్టు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ క్లయింట్ కాల్స్ ఉంటాయా లేదా అనేది మాత్రం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మచ్ షిఫ్ట్ అలవెన్స్ అమౌంట్ ఫర్ మిడ్ షిఫ్ట్? సో మిడ్ షిఫ్ట్ అంటే ఇప్పుడు నేను చేసేది మిడ్ షిఫ్టే అనమాట, లైక్ 12 to 10 అనేది. సో లైక్ షిఫ్ట్ అలవెన్సెస్ ఎంత వస్తుందంటే మాకైతే అరౌండ్ 4,000 to 4,500 వస్తుంది అనమాట. సో మిడ్ షిఫ్ట్కి అయితే ఇలా ఉంటుంది. అండ్ నైట్ షిఫ్ట్కి అయితే ఇంకా ఎక్కువ వస్తుంది, అరౌండ్ 10,000 వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట నైట్ షిఫ్ట్కి అయితే. సో మిడ్ షిఫ్ట్కి అయితే 4 to 4.5K వస్తుంది పర్ మంత్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హాయ్ అక్క, ఎస్ఏఎస్ఏ రోల్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఫ్రమ్ అప్లికేషన్ టు ఆన్ బోర్డింగ్ ఒక వీడియో చేయక్క ప్లీజ్. సో ఇది సూర్య బందరు గారు అడిగారనమాట. సో నేను ఆల్రెడీ ఎస్ఏఎస్ఏ గురించి అయితే ఒక వీడియో పోస్ట్ చేస్తాను. లైక్ అసెస్మెంట్ నుంచి ఆన్ బోర్డింగ్ వరకు మొత్తం ఎలా ఉంటుంది అండ్ ఆన్ బోర్డ్ అయిన తర్వాత మనకి అసెస్మెంట్స్ ప్రాజెక్ట్స్లోకి ఎలా వెళ్తాం, సో ఇలా ఫుల్ డీటెయిల్స్ అబౌట్ ఎస్ఏఎస్ఏ చేస్తాను. సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూడండి. నెక్స్ట్ వన్ అక్క ప్రజెంట్ మీరు ఏ టెక్నాలజీ అక్క, ఏ డెవలపర్? సో ఇది గోపి గారు అడిగారనమాట. సో నా టెక్నాలజీ నేను వర్క్ చేసేది వచ్చేసి ఎస్ఏపి అబాప్ మీద అనమాట. సో ఇట్ ఈస్ ప్యూర్లీ టెక్నికల్, మొత్తం కోడింగ్స్ ఉంటుంది, కోడింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి దాంట్లో. సో యా దట్ ఈస్ మై టెక్నాలజీ దట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ డెవలపర్. నెక్స్ట్ క్వశ్చన్ సో ఇది అవినాష్ గారు అడిగారు. సార్ ఐ హ్యావ్ అ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ మై పాన్ కార్డ్ నేమ్ and the same name I have given in process and the current name was on my mark sheet. So now I'm planning to update my PAN card name to correct name and then planning to raise the ticket in the portal to change name to correct. If I do so, will that be a problem in background verification or should I do it? POV, I'm waiting for interview results given on 13 December. So పాన్ కార్డ్ అనేది ఇట్ విల్ ప్లే ఎ వెరీ మేజర్ రోల్ ఇన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో చాలామందికి బై మిస్టేక్ ఏంటో తెలియదు కానీ మోస్ట్లీ లైక్ 70 to 80% ఆఫ్ ద పీపుల్ మనకి ఏమంటారు లైక్ పాన్ కార్డ్లో నేమ్స్ అనేది
తప్పు ఉంటుంది. లైక్ మన మార్క్ షీట్స్లో ఒక నేమ్ ఉంటుంది, పాన్ కార్డ్లో ఒక నేమ్ ఉంటుంది. లైక్ నేమ్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అనమాట. సో ఇది చాలా క్రిటికల్ థింగ్ అనమాట. సో ఖచ్చితంగా మనము పాన్ కార్డ్లో మనకి ఏ నేమ్ ఉందో మనకు మార్క్ షీట్స్లో కూడా అదే నేమ్ ఉండాలి. సో ఎవ్రీ ఐడెంటిటీ కార్డ్స్లో కానీ ఏ సర్టిఫికేట్ మీద అన్నా కానీ మనకు సేమ్ స్పెల్లింగ్ అయితే ఉండాలి. విషయంలో మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకైతే ఛాన్స్ ఇస్తారనమాట రీఅప్లోడ్ చేయడానికి. సో మీరు ఖచ్చితంగా వెళ్ళి పాన్ కార్డ్ నేమ్ మార్చుకోండి, మార్క్ షీట్స్లో ఎలా ఉందో సో అలానే ప్రజెంట్ అయ్యేలాగా చూసుకోండి. సో మీకు డాక్యుమెంట్ పోర్టల్ ఉంటుంది కదా, సో ఆ పోర్టల్లో రిజెక్ట్ అయితే చేస్తారు మీకు ఆ డాక్యుమెంట్, లైక్ పాన్ కార్డ్ మిస్ మ్యాచ్ అవుతుంది నేమ్తో అనేసి. సో రిజెక్ట్ అయినాక మళ్ళీ మీకు రీఅప్లోడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దట్ యూ క్యాన్ ఆ స్పాన్ ఆఫ్ టైంలో మీరు వెళ్ళి పాన్ కార్డ్ని కరెక్ట్ చేసుకునేసి, సో అది ఎంత టైం అవుతుందో నేను చెప్పలేను. పాన్ కార్డ్ కరెక్షన్, నేమ్ కరెక్షన్ ఎన్ని డేస్ తీసుకుంటారు అనేసి. మోస్ట్లీ నాకు తెలిసి 2 to 3 డేస్లో అయిపోతుంది. సో యూ గో అండ్ కరెక్ట్ యువర్ నేమ్. ఎలాగో మీరు ఇంటర్వ్యూ రిజల్ట్స్ ఇంకా రాలేదని చెప్తున్నారు కాబట్టి యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. సో ఆ లోపల మీరు కరెక్ట్ చేసుకునేసి పెట్టుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా మీకు అయితే రిజెక్ట్ చేస్తారు పాన్ కార్డ్లో నేమ్ తప్పు ఉంది అంటే. సో రిజెక్ట్ చేసిన వెంటనే మీరు రీఅప్లోడ్ చేసేలాగా మీరు రెడీగా పెట్టుకోండి. సో నేనైతే అదే చెప్తాను. సో పాన్ కార్డ్ అనేది క్రిటికల్ డాక్యుమెంట్ కింద తీసుకుంటారనమాట అసెన్షర్లో. సో నేమ్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్ స్పెల్లింగ్తో ఉందనేది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, హాయ్, వెన్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఇంటర్వ్యూ అండ్ వెన్ ది రిజల్ట్ కేమ్ ఫర్ యూ. సో ఇది కింగ్ గారు అడిగారు. సో నేను ఇంటర్వ్యూ కంప్లీట్ చేసింది లైక్ 3.5 years అయిపోతుంది. సో 2021లో నేనైతే ఇంటర్వ్యూ కంప్లీట్ చేశాను. లైక్ ఇట్ వాస్ అరౌండ్ జూలై అనుకుంటాను, జూలై ఆర్ ఆగస్ట్, అంతగా గుర్తులేదు. సో నాకు రిజల్ట్స్ అయితే ఇంటర్వ్యూ అయిన ఒక 10 to 15 డేస్లోనే వచ్చేసింది. సో మేమున్న బ్యాచ్లో అయితే ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ ప్రాసెస్ ఉన్నాను. సో ఇట్ వాస్ వెరీ ఫాస్ట్. సో అన్ని అసెస్మెంట్స్ కానీ, ఇంటర్వ్యూ కానీ, రిజల్ట్స్ రావడం కానీ, ఆన్ బోర్డింగ్స్, ఎవ్రీథింగ్ వాస్ టూ ఫాస్టర్ వెన్ వీ వేర్ దేర్. నెక్స్ట్ క్వశ్చన్, సిస్టర్ ఆఫ్టర్ 2 years రోల్ షిఫ్ట్ అవ్వచ్చు కదా సేమ్ కంపెనీలో చేస్తూ యాక్సెంచర్లో. సో ఇది బంగారు బాబు వెల్లన గారు అడిగారనమాట. సో 2 years తర్వాత మీకు యాక్చువల్లీ డిఫాల్ట్ ప్రమోషన్ అనేది ఉంటుంది అనమాట ఎసెన్షియల్లో. సో మీ రోల్ అయితే డెఫినెట్లీ షిఫ్ట్ అవుతుంది. మీరు అసోసియేట్గా జాయిన్ అయితే ఇట్ విల్ షిఫ్ట్ టు అనలిస్ట్. సో 2 years తర్వాత డిఫాల్ట్ ప్రమోషన్ అయితే పక్కా. కాకపోతే మీరు 1 yearలో ప్రమోట్ అవ్వాలి అంటే మీకు ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ అనేది ఉంటుంది. సో దానికి మీకు ఎగ్జామ్ ఉంటుంది, లైక్ టెక్ లీప్ ఎగ్జామ్ అనేసి. సో అది మీరు వాళ్ళు ఇచ్చిన క్రైటీరియా మీద మీరు పాస్ అయితే 1 yearలో మీకు ప్రమోషన్ అయితే వస్తుంది, రోల్ అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ 2 years అంటున్నారు కాబట్టి సో 2 years తర్వాత డిఫాల్ట్గా మీకు రోల్ అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కార్టూన్ యానిమేషన్ యు ఆర్ యూజింగ్. సో నేను యూజ్ చేసే కార్టూన్ యానిమేషన్ నేమ్ ఏంటి అంటే ఇట్ ఇస్ కార్టూన్ ఓన్లీ. సో నేను యూజ్ చేస్తున్నది కార్టూన్ యానిమేషనే. సో దాని నేమే కార్టూన్ ఫేస్. సో అదే నేను యూజ్ చేస్తున్నది. నెక్స్ట్ క్వశ్చన్, సిస్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అంటే మనం 1 week కంటిన్యూస్గా వెళ్ళి లైక్ 5 days అంటే నెక్స్ట్ 3 weeks వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చా? యాక్చువల్లీ నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇప్పుడున్న క్రైటీరియా, ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అయితే ప్రతి వీక్ 1 day అట్లీస్ట్ మనం ఆఫీస్కి వెళ్ళాల్సిందే. లైక్ ఒక 1 week అంతా వెళ్ళి నెక్స్ట్ వీక్ అంతా రెస్ట్ తీసుకునే, లైక్ నెక్స్ట్ వీక్ అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకునే ఛాన్సెస్ అయితే లేదు ఇప్పుడు. సో పక్కా ఎవ్రీ వీక్ 1 day అట్లీస్ట్ మనమైతే ఆఫీస్కి వెళ్ళాల్సిందే. సో ఇది ప్రత్యూష గారు అడిగారు అనమాట. సో అది ఆన్సర్. సో ఖచ్చితంగా 1 week లైక్ 1 day ఇన్ ఏ వీక్ వెళ్ళాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్, సిస్ విచ్ ఇస్ బెటర్ ఆప్షన్ టు చూస్ యాజ్ ఫ్రెషర్, LTI Mindtree with 4 LPA ఆర్ Accenture with 4.5 LPA. సో నేను మీరు ఏమంటారు లైక్ ఎక్స్పీరియన్స్తో ఉండి అడిగినంటే నా ఆన్సర్ వేరేలాగా ఉండేది. మీరు ఫ్రెషర్గా అడుగుతున్నాను కాబట్టి మై ఆన్సర్ విల్ బి Accenture. సో ఫ్రెషర్, యాజ్ అ ఫ్రెషర్గా Accenture కన్నా గుడ్ కంపెనీ నాకు తెలిసి ప్రెజెంట్ ఉన్న MNCస్లో అయితే నేను వేరే ఒకటి ఆప్షన్ అయితే నేను చెప్పను. బికాస్ Accenture వాస్ టూ గుడ్ టు ఫ్రెషర్స్. మీకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, మీరు ఏమంటారు యాజ్ ఫ్రెషర్గా మిమ్మల్ని కంఫర్ట్గా చూసుకుంటుంది అనమాట. అంటే అండ్ ఆల్సో కమింగ్ టు బోనస్ కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ రీఎంబర్స్మెంట్స్ కానీ, ఎవ్రీ మంత్ రీఎంబర్స్మెంట్స్ కానీ. సో మీకు యాజ్ ఎ ఫ్రెషర్ ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఇన్ Accenture. అండ్ ఆల్సో ప్యాకేజ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. 4.5 LPA యాజ్ ఎ ఫ్రెషర్ అనేది ఇట్ ఈస్ టూ గుడ్. వేరే కంపెనీస్లో ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ యాజ్ ఎ ఫ్రెషర్గా మనం 4.5 తీసుకోవాలి అంటే. సో ఐ కెన్ సే యూ కెన్ go for Accenture only as a fresher. నెక్స్ట్ వచ్చేసి, వాట్ ఆర్ ది సాఫ్ట్వేర్ టూల్స్ యూ యూజ్ టు మేక్ దిస్ వీడియో. సో ఇది రెడ్డి మోహన్ రెడ్డి గారు అడిగారు. సో నేను ఏం పెద్ద సాఫ్ట్వేర్ టూల్స్ ఏది యూజ్ చేయనండి. సో నేనైతే స్నాప్చాట్ ఫిల్టర్ యూజ్ చేస్తున్నాను ప్రజెంట్కి.
సో నాకు వేరే ఏమంటారు లైక్ ఐ డోంట్ నో లైక్ అదే సాఫ్ట్వేర్ టూల్స్ అనేది అంత ట్రస్ట్ వర్తీగా ఉంటుంది. సాఫ్ట్వేర్ టూల్స్ అయితే నాకు అంతగా ఐడియా లేదు. సో స్నాప్చాట్ అయితే ఇట్ వాస్ ఈజీ టు హ్యాండిల్. సో కాబట్టి నేను స్నాప్చాట్ ఒకటే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, మ్యామ్ డూ దే అలో ఎనీ వన్ ఆఫ్ అవర్ పేరెంట్ అలాంగ్ విత్ అస్ ఇన్ అకామిడేషన్? సో ఇది సంతోషి దమ్మమ్మి గారు అడిగారనమాట. సో ఐ మీన్ మీరు అడుగుతున్నది వచ్చేసి అకామిడేషన్ ఇట్ వాస్ రిలేటెడ్ టు 14 days, అంటే ఎక్సెంచర్లో జాయిన్ అయిన తర్వాత మనకు 14 days అకామిడేషన్ ఇస్తారు కదా, దాని గురించి అడుగుతున్నారని నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో ఆ అకామిడేషన్కి అయితే పేరెంట్స్ని అలో చేయరు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఓన్లీ ఫర్ ది రిసోర్సెస్. సో మనం ఎవరైతే అంటే నేమ్ అలొకట్ చేస్తుంటారు కదా ఏమంటారు ఆ హోటల్స్లో కానీ, సో వాళ్ళు ఒక్కలే ఎంట్రీ అవ్వడానికి అయితే ఉంటుంది. సో పేరెంట్స్ని అయితే నాకు తెలిసి అలో చేయరు. బట్ యూ కెన్ షేర్ యువర్ అకామిడేషన్ విత్ యువర్ కొలీగ్స్, లైక్ మీ కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా ఆ కంపెనీలో, సో వాళ్ళతో అయితే మీరు షేర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కాకపోతే పేరెంట్స్ని కానీ వేరెవరిని కానీ తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మన ఆరోగ్యం గారు అడిగారు. సో ఎంతైనా ఎంఎన్సీలో జాబ్ అంటే సూపర్ ఉంటుందేమో, మనలాంటి గవర్నమెంట్ జాబు బోరే, లైఫ్ బోరే. సో నేను ఏం కమెంట్ చేయాలో నాకు తెలియట్లేదు. బికాజ్ ఈ జాబ్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో కమింగ్ టు సాఫ్ట్వేర్ అంటే మాకు సో మీరు చెప్పినట్టే మాకు ఇలా ఏమంటారు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటుంది. లైక్ టీమ్ డిన్నర్ అనేసి, టీమ్ అవుటింగ్ అనేసి, ఇలా బోనసెస్ ఇవంతా ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే లైక్ టు కోప్ అప్ ది థింగ్స్. సో వాళ్ళు మా స్ట్రెస్ని జర్నీ వీటన్నిటిని కాంపెన్సేషన్ ఎలా చేయాలో తెలియక ఇలా టీమ్ డిన్నర్స్ అని, టీమ్ అవుటింగ్ అనేసి ప్లాన్ చేస్తారనమాట. సో ఐ కెన్ పార్ట్లీ అగ్రీ యువర్ స్టేట్మెంట్ అనమాట. సో గవర్నమెంట్ జాబ్లో మీకు ఎలా ఉంటుందో మాకైతే ఐడియా లేదు. కాకపోతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అయితే మాకు ఎంత ప్రెషర్ ఉంటుందో, ఎంత స్ట్రెస్ ఉంటుందో దానికి తగ్గినట్టే అట్లీస్ట్ 50 to 60% మమ్మల్ని కొంచెం కంఫర్ట్ చేయడానికి చూస్తారనమాట. ఇలా అవుటింగ్స్ పెట్టి, బోనసెస్ ఇచ్చి ఇలా అనమాట. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇస్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. సో ఐ డోంట్ హ్యావ్ టు కమెంట్ ఆన్ ఇట్ అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, 2022 వాళ్ళకి యాక్సెంచర్లో జాబ్ వస్తుందా ట్రై చేస్తే? డెఫినెట్లీ వస్తుంది. సో మీరు ఏమంటారు మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే డెఫినెట్లీ మీరు యాక్సెంచర్లో ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే హైర్ చేసుకుంటారు. అండ్ ఆల్సో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మంచి ప్యాకేజెస్ కూడా ఇస్తారనమాట యాక్సెంచర్లో. సో 2022 వాళ్ళకైతే నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్లీజ్ షేర్ యువర్ సిజిపిఏ. ఇది వచ్చేసి సిరి గారు అడిగారనమాట. సో సిజిపిఏ నేను బీటెక్లో చదువుతున్నప్పుడు నాకైతే ఎగ్జాక్ట్లీ 7 ఉండిందనమాట. సో నేనైతే చాలా భయపడుతున్నాను అనమాట. అంటే నాకు ఇంటర్వ్యూ ఇంకా షెడ్యూల్ చేయలేదు అనుకుంటాను ఆ టైంలో. సో అప్పుడు కొంతమంది చెప్తూ ఉన్నారు ఆ టైంలో మీకు 7 సిజిపిఏ పైన ఉంటేనే మిమ్మల్ని తీసుకుంటారు అది ఇది అనేసి. సో నేను ఇంకా రిజల్ట్స్ కోసం అప్పుడు వెయిట్ చేస్తున్నాను కాబట్టి నేను అనుకున్నది ఏమంటే లైక్ సో డెఫినెట్లీ నాకైతే 7 రావాలి అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్లీ నాది 7 సిజిపిఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అక్క బ్యాక్గ్రౌండ్ డాక్యుమెంట్ ప్రాసెస్లో ఏం డాక్యుమెంట్స్ కావాలి చెప్పక్క. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు వేరియస్ డాక్యుమెంట్స్ అడుగుతారు. సో మీకు ఏ డాక్యుమెంట్ వాళ్ళ నుంచి ఐ మీన్ మీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి మీకు మెయిల్ వస్తుందన్నమాట. సో బేసిక్గా లైక్ బేసిక్ డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగేది వచ్చేసి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఏమంటారు ఒకవేళ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ అండ్ పాస్పోర్ట్ కూడా మస్ట్ అండ్ షుడ్. అండ్ మీ మొత్తం బీటెక్ సర్టిఫికేట్స్ అనమాట. లైక్ ఎవ్రీ ఈచ్ సెమ్ మార్క్ లిస్ట్ మొత్తం అప్లోడ్ చేయమంటారు. సో మోస్ట్లీ ఇవే ఉంటుంది. లైక్ బేసిక్ డాక్యుమెంట్స్ అయితే కాకుండా మీకు ఇంకా లైక్ కన్సెంట్ లెటర్స్ వాళ్ళే కొన్ని లెటర్స్ పంపిస్తారు మనకి, ఫామ్స్ ఫిలప్ చేయమనేసి. సో అవి ఫిలప్ చేసేసి మనం సైన్ పెట్టేసి సో పీడిఎఫ్గా అప్లోడ్ చేయాలి. సో ఫామ్స్ ఉంటుంది, ఫామ్ ఏ, ఫామ్ బి, ఫామ్ 16. సో ఇలా చాలా ఫామ్స్ అయితే వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. సో కానీ బేసిక్స్ అయితే నేను చెప్పాను కదా, ఆధార్, పాన్, పాస్పోర్ట్, లైసెన్స్ అండ్ మార్క్ షీట్స్. సో ఇవి బేసిక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో వీటికి కాకుండా ఇంకా వాళ్ళు కొన్ని ఫామ్స్ అయితే మనకు పంపిస్తారు. సో అవి కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో మోస్ట్లీ ఇవే ఉంటాయి అన్నమాట డాక్యుమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, అక్క ఎసెన్షియల్లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు అని. సో నేను ఆల్రెడీ చెప్పాను, నాకైతే 3.5 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ఎసెన్షియల్లో. నెక్స్ట్ క్వశ్చన్, వై అక్క ఇంటర్వ్యూ రిజల్ట్స్ దిస్ మెనీ డేస్ డిలేడ్ ప్లీజ్ అక్క. December 13th ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది నాకు. సో రిజల్ట్స్ ఎందుకు డిలే అవుతున్నాయి అనేది లైక్ దెర్ ఈస్ నో ఆన్సర్ ఫర్ దాట్. ఎవరైనా మీకు ఆన్సర్ చెప్తే కూడా మీరు అంత ఏమంటారు అంత ఇదిగా తీసుకోకండి. బికాస్ నో బడీ నోస్ వై యాక్సెంచర్ ఇస్ డిలేయింగ్. బట్ ఇన్ అండ్ అరౌండ్ లైక్ మనము జనరల్గా ఆలోచిస్తే లైక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎసెన్షియల్ హ్యాస్ ఎనఫ్ ఎంప్లాయీస్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా
ఫుల్ఫిల్ అయిపోయింది. అండ్ మేబీ ద కంపెనీ ఈస్ గెటింగ్ స్లో డౌన్. అంటే ఒక లైక్ ఇయర్లీ కంపెనీ అనేది చాలా ఫేజెస్ మారుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ దే డోంట్ వాంట్ మోర్ రిక్వైర్మెంట్, బికాస్ ఎందుకంటే మేబీ క్లయింట్ రిక్వైర్మెంట్ వల్ల అయి ఉండొచ్చు, ప్రాజెక్ట్స్ రాకపోవడం అయి ఉండొచ్చు. సో దెర్ విల్ బీ సో మెనీ రీజన్స్. సో వీ కెనాట్ సే ఎగ్జాక్ట్లీ ఇదే రీజన్ వల్ల డిలే అవుతుంది అనేసి. కాకపోతే ఇట్ ఈస్ జస్ట్ అ ఫేజ్ అనమాట. సో మనకి ఇంకా పోను ఖచ్చితంగా వాళ్ళు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కెన్ యూ ప్లీజ్ మేక్ ఇంగ్లీష్ వీడియో? హెలెక్సా గారు అడిగారనమాట. సో నేను యాక్చువల్లీ స్టార్ట్ చేసింది వచ్చేసి తెలుగులోనే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో ఐ వాంట్ అటెన్షన్ ఆఫ్ తెలుగు పీపుల్ అనేసి స్టార్ట్ చేశాను. బట్ దెన్ అసెన్షియర్ వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తున్నారనమాట నా ఛానల్ని. సో ఐ కంటిన్యూడ్ లైక్ దాట్ ఓన్లీ. యా, ఐ కెన్ మేక్ అన్ ఇంగ్లీష్ వీడియో. ఎందుకంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎసెన్షియల్ వాళ్ళే ఉన్నారు కాబట్టి నా సబ్స్క్రైబర్స్ లైక్ ఎసెన్షియల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు అండ్ మోస్ట్లీ బీటెక్ గ్రాడ్యుయేట్స్. సో ఇలానే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఇంగ్లీష్ అయితే అర్థమవుతుంది. బట్ దెన్ జస్ట్ రిప్రజెంటింగ్ మై మదర్ టంగ్. సో నేనైతే ఇంగ్లీష్. సో యా, ఐ విల్ ట్రై టు మేక్ అన్ వీడియోస్ ఆన్ ఇంగ్లీష్ ఇన్ కమింగ్ వీడియోస్, ఐ గెస్ సో. సో యా, లెట్స్ ట్రై దట్ వే ఆల్సో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్యాన్ బి ఈజీలీ క్లియర్ లెర్నింగ్ అసెస్మెంట్? సో లెర్నింగ్ అసెస్మెంట్ అంటే మీరు మాడ్యూల్స్ గురించి అడుగుతున్నారు అనుకుంటున్నాను. సో లెర్నింగ్ మాడ్యూల్స్ని మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో ఇట్ విల్ బీ ఏ బేసిక్ లెర్నింగ్ అనమాట. సో మీకు మొత్తం ఏమంటారు మాడ్యూల్స్లోనే వీడియోస్లో కానీ అక్కడ వాళ్ళు పెట్టి చిన్న చిన్న టెస్ట్స్ కానీ, సో ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీరు నేర్చుకున్నట్టయితే లెర్నింగ్ అసెస్మెంట్ అనేది మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చు. మీకు ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, మీరు ఇలా టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్ కానీ మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యే ఉంటారు. ఒకవేళ మీరు ఎసెన్షియర్లో ఇంకా లైక్ ఫ్రెషర్గా అటెండ్ అవుతున్నారంటే మీకు చాలా కనెక్షన్ అయితే ఉంటుంది. లైక్ వాట్సాప్లో, టెలిగ్రామ్లో, వీటిలో గ్రూప్స్లో అయితే జాయిన్ అయి ఉంటారు. సో మీకు అక్కడికి వచ్చే డమ్స్ కానీ పీడిఎఫ్స్ కానీ అవి ఫాలో అవ్వండి. డెఫినెట్లీ అవైతే మీకు హెల్ప్ చేస్తాయి ఈ అసెస్మెంట్స్ క్రియేట్. మోస్ట్లీ ఆ డమ్స్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ డమ్స్ కానీ ఆ పీడిఎఫ్స్ కానీ మంచిగా నేర్చుకోండి. లైక్ గో టు ఇట్ వన్స్ ఆర్ ట్వైస్ బిఫోర్ ది ఎగ్జామ్. సో ఖచ్చితంగా ఆ డ్రమ్స్ నుంచే క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. సో యూ కెన్ ఈజీలీ క్లియర్ ది అసెస్మెంట్. సో అది చాలా ఈజీనే. నెక్స్ట్ క్వశ్చన్, హాయ్ అక్క, ఐఎమ్ 2025 గ్రాడ్యుయేట్. అవుట్ ఆఫ్ 20 టెస్ట్ కేసెస్ 18 పాస్ అయ్యాయి. కమ్యూనికేషన్ గుడ్ అండ్ ఇంటర్వ్యూ ఫర్ 10 to 15 minutes ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్ అక్క. ఆల్ ఆర్ సేయింగ్ దే విల్ సెలెక్ట్ ఓన్లీ ఇఫ్ ఆల్ ది 20 టెస్ట్ కేసెస్ పాసెస్. సో అన్ని కేసెస్ పాస్ అయితేనే మీరు జాయిన్ అవుతారు, ఐ మీన్ సెలెక్ట్ అవుతారు అనేది ఇట్స్ ఫాల్స్ స్టేట్మెంట్. సో మీరు టెస్ట్ కేసెస్లో వాళ్ళకి ఒక టెస్ట్ కేస్ అయితే ఫుల్లీ పాస్ అయి ఉండాలి అండ్ ఇంకో టెస్ట్ కేసెస్కి కొన్ని టెస్ట్ కేసెస్ లైక్ 5 to 6 పాస్ అయినా కానీ చాలు. సో రెండు కోడింగ్స్లో కానీ వాళ్ళు ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటారనమాట. సో మీరు ఫుల్లీ ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో టెస్ట్ కేసెస్ అయితే మినిమం టెస్ట్ కేసెస్ పాస్ అయితే చాలు. బట్ ఏంటంటే ఒక కోడ్ అయితే మొత్తం టెస్ట్ కేసెస్ పాస్ అయి ఉండాలన్నమాట. సో ఇంకో కోడ్కి మీకు లైక్ హాఫ్ ఆర్ మోర్ దెన్ హాఫ్ టెస్ట్ కేసెస్ మీరు పాస్ అయితే చాలన్నమాట. సో మీరు కమ్యూనికేషన్ గుడ్ అంటున్నారు అండ్ ఇంటర్వ్యూ కూడా 10 to 15 minutes జరిగింది అంటున్నారు కాబట్టి దెర్ ఈస్ ఛాన్స్ దట్ యూ విల్ గెట్ సెలెక్టెడ్. సో ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ బేసిక్స్ మీద సెలెక్ట్ చేస్తారా లేక ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద సెలెక్ట్ చేస్తారా? అండ్ December 13th ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది, వెన్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ మై రిజల్ట్స్? సో ఇది హుస్సేన్ గారు అడిగారనమాట. సో ఇంటర్వ్యూ బేసిస్ మీద అనేది ఎక్కడ ఉండదు. యా, బట్ ఇంటర్వ్యూ అనేది కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు, మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాము, మనం ఇచ్చే ఆన్సర్స్ ఎలా ఉంది అని చెప్పేసి. ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద అనేది మోర్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మీరు అసెస్మెంట్లో ఎలా పర్ఫామ్ చేశారు, కమ్యూనికేషన్ రౌండ్లో ఎలా పర్ఫామ్ చేశారు, సో ఈ ఆన్ అండ్ యావరేజ్ తీసుకునేసి సెలక్షన్ క్రైటీరియా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైం మీరు ఇంటర్వ్యూలో కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఆన్ అండ్ యావరేజ్ లైక్ మొత్తం చూస్తారు వాళ్ళు, అసెస్మెంట్ కానీ కమ్యూనికేషన్ కానీ హెచ్ఆర్ ఇంటర్వ్యూ మన పర్ఫార్మెన్స్ కానీ. సో ఇట్ విల్ బీ ఓవరాల్ బేస్డ్ ఓన్లీ. అండ్ December 13th ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది అంటున్నాను కాబట్టి మేబీ ఇట్ విల్ టేక్ 2 to 3 months. సో వెయిట్ చేయాల్సిందే. ఎసెన్షియల్లో మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ టాస్క్ అన్నిటికన్నా. హౌ కెన్ ఐ కాంటాక్ట్ యూ? సో నన్ను కాంటాక్ట్ అవ్వాలి అంటే నేను ఏ సోషల్ ప్లాట్ఫామ్స్ మీద లేదు, యూట్యూబ్లో తప్ప. సో మీరు పర్సనల్గా కనెక్ట్ అవ్వాలి అంటే నా ఈమెయిల్ ఐడి అయితే నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో యూ క్యాన్ మెయిల్ మీ, వీ కెన్ కనెక్ట్ దేర్. సో కమింగ్ టు లాస్ట్ క్వశ్చన్, మీరు ఎంత డేర్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా, ఇలా యానిమేషన్ ఫేస్ దేనికి? నార్మల్గా ఫేస్ రివీల్ చేయొచ్చు కదా, నార్మల్గా చెప్పొచ్చు కదా. సో ఇది డూ కేర్స్ వాళ్ళు కామెంట్ చేశారనమాట.
సో ఫేస్ రివీల్ చేయకపోవడానికి రీజన్ అయితే ఉంది. సో అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో నార్మల్గా కూడా చెప్పొచ్చు. సో ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ నా మేజర్ రోల్ ఏంటి అంటే నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడమే. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సో ఐ డోంట్ థింక్ ఫేస్ ఇస్ దాట్ మచ్ ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ నౌ. సో చూద్దాం లైక్ కమింగ్ వీడియోస్లో లెట్స్ సీ. సో నాకు మంచి రీచ్ వస్తే దెన్ ఐ విల్ థింక్ ఆఫ్ దాట్. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. సో నేను మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేస్తానని అనుకుంటున్నాను అనమాట. సో మోస్ట్ కామన్లీ అడిగేది అందరూ వచ్చేసి ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అనేసి. సో నేను చెప్పడం ఏంటి అంటే ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే 1 or 2 monthsలో రావాలి. సో దానికన్నా మించి మీకు రావట్లేదు అంటే బెటర్ గో అండ్ ట్రై అదర్ ఆపర్చునిటీ. సో 2 monthsకి కూడా మీకు రిజల్ట్స్ రావట్లేదు అంటే ప్లీజ్ వెళ్ళి వేరే ఆపర్చునిటీస్ ట్రై చేయండి, వేరే కంపెనీస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. నేను ఇచ్చే సజెషన్ ఇదే. సో ఫ్రెషర్గా మీరు ఎంటర్ అవుతున్నారు ఐటీ ఫీల్డ్కి అంటే వెయిట్ చేయడం ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. సో ఏ కంపెనీలో నుంచి మీకు ఆఫర్ వచ్చినా కానీ ప్లీజ్ యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోండి. యాక్సెంచరే జాయిన్ అవ్వాలి. యాక్సెంచర్ ఈజ్ అ గుడ్ కంపెనీ బట్ దేర్ ఆర్ లాట్ మెనీ కంపెనీస్ అవుట్ సైడ్. సో మీరు యాక్సెంచర్లో ఉంటే మీరు ఎక్కువ కంఫర్ట్గా ఉంటారేమో కానీ మీరు బయట వేరే కంపెనీస్కి వెళ్తే యూ విల్ నో ది రియల్ స్ట్రగుల్. సో మీరు వెయిట్ చేయకండి. నేనైతే ఇచ్చే సజెషన్ అదే. అంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా 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 అవసరం. మీరు ఎంత త్వరగా కెరీర్ అనేది స్టార్ట్ చేస్తారో మీ గ్రోత్ అంత బాగుంటుంది. సో నేనైతే మోస్ట్లీ అన్ని క్వశ్చన్స్ అయితే కవర్ చేశాను అనుకుంటాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నేనైతే రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే సో ఐ విల్ ట్రై టు డూ మోర్ వీడియోస్ లైక్ దిస్, లైక్ FAQ అనేసి. So that's it guys for this video. So if you feel this video is informative and if you like this video, please subscribe to my channel. Bye guys.